నేడు అనేకులు ప్రార్థనా సహకారం కోరేవారు ఉన్నారు కానీ ప్రార్థన చేసేవారు కొద్దిమందే ఉన్నారు. విశ్వాసులమైన మనమును కూడా ప్రార్థన విషయంలో ఉద్యోగమని, పనులని, బిజీ జీవితం అని చెప్పుకుంటూ ప్రార్థన పక్కన పెట్టేస్తూ ఉన్నాం. కానీ దేవుడు నీ గురించి వేరే వాళ్ళు అడిగితే ఆగుతారేమో, కానీ నీ గురించి నువ్వే అడిగితే ఖచ్చితంగా ఇస్తాడు. ఎందుకంటే ఆయనే అంటూ ఉన్నాడు కదా, అడుగుడి మీకు ఇస్తాను అని. ఎలా అంటే దేవుని అపార వనరులు భద్రపరచబడి ఉన్న పరలోక ధనాగారాన్ని తీర్చడానికి విశ్వాస చేతిలో ఉన్న తాళమే ప్రార్థనట. అందుకే పేతురు చెరలో ఉన్నప్పుడు సంఘము ప్రార్థన చేసి పరలోకాన్ని తెరిచి దూతను తీసుకుని వచ్చారు కదా. మరి ఈరోజు నీవు ప్రార్థన సహాయము కోరేవానిగా ఉంటున్నావా, ప్రార్థన చేసేవారిగా ఉంటున్నావా? ఆలోచించుకొని ఇస్తామా.